ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించడానికి దేవుని వారి పాదాలు చూసుకొని ఆయన ఎలాంటి దేవుడు, ఆయన ఏమై ఉన్నాడు ఆరాధన చేద్దామండి. కీర్తన 47 కీర్తన 477. పద్నాలుగవ వచనం. ఈ వచనం అందరం కలిసి చదువుకుందామండి. కీర్తన 47 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించను. దేవుని సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా స్వామి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి ఈ ఉదయకాల సమయంలో వందన స్తోత్రాలు. మీరెంత గొప్ప దేవుడు, మీ యొక్క గుణలక్షణాలను తెలుసుకుని మిమ్మల్ని ఆరాధించలాగన మీ సహాయం కోరుకుంటున్నామయ్యా. నన్ను మీద ఆస్తనై నేను బలహీనుడు ప్రభువా, నాతో మా ప్రియులతో మీరెంత గొప్ప దేవుడో తెలుసుకుని ఆరాధించలాగన మీ సహాయం కోరుకుంటున్నాం. మీరే కృప చూపించి దయపాలించవలసిందిగా వేడుకుంటూ నజరేడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ వాక్య భాగాన్ని మరలా మనం చూద్దాం. కీర్తన 47వ కీర్తన 14వ వచనంలో, ఓ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. నిజంగా చూసుకుంటే ప్రియులారా, పుట్టినది మొదలుకొని మరణించే వరకు, మరణించిన తర్వాత కూడా యుగ యుగాలు ఆయనతో పాటు ఉండటానికి గొప్ప ప్రణాళిక వేసిన ఇంత గొప్ప దేవుణ్ణి ఉదయకాల సమయంలో మనం ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చాం. అందుకనే ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడని చూస్తున్నాం కదా. ఈ దేవుణ్ణి మనం ఆరాధించడానికి మరి ఒక వాక్య భాగం చూద్దానండి. కీర్తన 79:13 కూడా ఒకసారి చూద్దాం. కీర్తన 79వ కీర్తన 13వ వచనం. అప్పుడు నీ ప్రజలకు, నీ మంద గొర్రెలమైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదము, తరతరముల వరకు నీ కీర్తి ప్రచురించదము. దేవుడు సదాకాలం ఉండే దేవుడు. అయితే సదాకాలం ఉండే దేవుణ్ణి సదాకాలము మనం ఎలా కృతజ్ఞత చెల్లించగలాలి? సదాకాలము నీకు నాకు దేవుడు ఏమై ఉన్నాడో తెలిస్తే ఆయన మనం ఆరాధించడానికి చక్కని అవకాశం ఉంటుంది. 3 అంశాలను నేను మీ మధ్యకు తీసుకొచ్చి దేవుణ్ణి ఆరాధించాలని ఇష్టపడతా ఉన్నాను. ఇందాక మనం పాడుకున్న ఆ 119వ పాటలో ఉంది, 3వ వచనంలో ఉంది సదాకాలము ఆయన రాజ్యం ఉంటది. 4వ వచనంలో, 5వ వచనంలో ఏముంటుంది? సదాకాలము. ఈ సదాకాలము ఏంటి? ఒకసారి దేవుడు సదాకాలం ఉండే దేవుడు, మనము కూడా సదాకాలము ఆయన్ని కృతజ్ఞత చెల్లించాలి అని తెలియస్తుంది కదా. అయితే మన జీవితాల్లో దేవుడు ఏమై ఉన్నాడు, ఎందుకు ఆయనకు మనము సదాకాలము కృతజ్ఞత చెల్లించాలి అనేది ఒక 3 అంశాలుగా చూసుకొని ప్రార్థనలకు వెళదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒకసారి చూద్దామండి. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. 4వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఏం చేశాడు దేవుడు? సదాకాలం ఆయనకు మనము కృతజ్ఞత చెల్లించాలంటే పాత నిబంధనలో గాని చూసుకున్నప్పుడు మనిషి చేసినప్పుడు బలులు అర్పించేవాళ్ళు. ఆ బలి అర్పిస్తా ఉంటే ఆ బలి ఏటేటా జ్ఞాపకానికి వస్తా ఉన్నాయి. ప్రతి సంవత్సరం మళ్ళీ అవే పాపాలు మళ్ళీ గుర్తొస్తా ఉన్నాయి. మళ్ళీ
బలి అర్పిస్తా ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12-14 వచనంలో తెలియజేస్తుంది. ఈయనైతే పాపముల నిమిత్తమై, నీ నా పాపముల నిమిత్తమై మరి ఎన్నడూ మనం ఏ బలి అర్పించే పని లేకుండా ఒక్కసారే ఆయన బలి అర్పించి సదాకాలము మరి ఎన్నడూ మనం మన పాపం విషయమై బలి అర్పించే పని లేకుండా సదాకాలము మనల్ని సంపూర్ణులుగా చేస్తున్నాడు. మాత్రమే కాదు, ఆ బలి పాపం నుంచి పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఎంత గొప్ప దేవుడండి! అందుకనే ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ఎందుకని? మన పాపం విషయమై మనకు బదులుగా ఆయన ఒక్కసారి అర్పించిన ఆ అర్పణ వల్ల మన పాపము నుంచి విమోచించబడి, మనం పరిశుద్ధపరచబడ్డాం. అందును బట్టి ఆయన మనము ఆరాధించబద్దులమైనాం. దేవుడు ఆ బలి అర్పించక ముందు మన జీవితం ఎలాగుందో ఇదే హెబ్రీ పత్రికలో ఒకసారి మనం చూసుకుంటా ఉంటే 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఒకసారి చూద్దామండి. అయితే ఆ బలులు అర్పించట చేత ఏటేటా జ్ఞాపకమునకు వచ్చున్నయి. ఏలయనగా ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట సాధ్యము. పాత నిబంధనలో బలులు అర్పించేవాళ్ళు. ఎవరి శక్తి కొలది. ఒక చిన్న పేదవాళ్ళైతే ఒక పావురంనో, ఒక గువ్వనో రకరకాలుగా బలులు అర్పించేవాళ్ళు. కానీ ఆ బలి ఏటేటా మరలా జ్ఞాపకానికొస్తున్నాయంట. అయితే వాళ్ళు అర్పించే బలి వాళ్ళు పాపం నుంచి బయటపడలేకపోతున్నారు. బయటపడుట అసాధ్యమని బైబిల్ తెలియజేస్తా ఉంది. అందుకని కాబట్టి ఈయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. బలియు, అర్పణయు నేను కోరలేదు గాని నాకొక శరీరమును ఇచ్చితివి. పాత నిబంధన మొత్తం గూడా జంతువులను బలి అర్పించారు. అయితే ఈ దయ కలిగిన దేవుడు, ఈ ప్రేమ కలిగిన దేవుడు నీ కోసం, నా కోసం తన్ను తాను అర్పించుకున్న దేవుడంట. తనకు ఒక శరీరం అవసరమైంది. ఎందుకు? మనము ఈ శరీరంతో పుట్టాం కాబట్టి, మనం మానవులుగా జన్మించాం గాబట్టి, ఈ శరీరంతో పుట్టాం కాబట్టి, ఆకాశములు పట్టజాలని దేవుడు ఒక చిన్న శరీరంలో విమిడిపోవటానికి ఇష్టపడ్డాడు. నీకు బదులుగా, నాకు బదులుగా వెల చెల్లించడానికి. తనను తాను ఎంత తగ్గించుకున్నాడో, నా పాపములను తీసివేయటానికి, నిన్ను పాపం నుంచి విడిపించి పరిశుద్ధపరచటానికి, సదాకాలము సంపూర్ణుడిగా చేయటానికి శరీరధారిగా ఈ భూమి మీదకొచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా గూడా చూసుకుంటా ఉంటే 11వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ప్రియులారా, నిజంగా ఆ దయగలిగిన దేవుడు, ఆ ప్రేమ కలిగిన దేవుడు, ఆ శరీరధారిగా వచ్చిన దేవుడు నీకు బదులుగా, నాకు బదులుగా 11వ వచనంలో ఆయన అర్పించిన ఆ ఒక్క అర్పణ చేత మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. పాపముల విషయమై మనకు బదులుగా ఆయన బలి అర్పించి మనం పరిశుద్ధపరచబడ్డాం. అందుకని ఆయన్ని మనము సదాకాలము కృతజ్ఞత చెల్లించాలి. మన మూలాంశం చూసుకున్నప్పుడు కీర్తన 47:14లో దేవుడు సదాకాలము దేవుడై ఉన్నాడు. ఇందాక మళ్ళా తర్వాత 2వ వచనంలో చూసుకున్నాం మనం 79వ కీర్తన 13వ వచనంలో మనం ఆయనకి సదాకాలము కృతజ్ఞత చెల్లించాలి అనుకున్నాం గదా! ఎందుకంటే పాపంతో పతనమైన మన జీవితాలు, నిత్య నరకానికి వెళ్ళవలసిన మన జీవితాలకి మనకు బదులుగా పాత నిబంధనలో యాజకుడు కూడా సైతం గూడా తన పాపాల విషయమై తాను ప్రాయశ్చిత్తం చేయవలసిన పరిస్థితులు. కానీ ఈయనైతే ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టిన వారికి, పుట్టబోయే ప్రతి ఒక్కళ్ళ కోసం గూడా ఒక్కసారే బలి అర్పించి పాపం నుంచి మనల్ని విడిపించి శుద్ధపరిచిన దేవుడు. ప్రభువా, నా పాపానికి మీరు ఏ బలి కోరలేదు. ఆ బలి మనం అర్పించినా గూడా రకరకాల బలులు మనం చూస్తా ఉంటాం. కానీ దేవుడు అది కోరలేదు గానీ, నీకు బదులుగా, నాకు బదులుగా ఆయనే బలి అర్పణ అవ్వటానికి వచ్చిన దేవుడు. మనల్ని పాపం నుంచి పరిశుద్ధపరిచి, సదాకాలము మరి ఎన్నడూ గూడా దాని గురించి ఆలోచించే పని లేకుండా, పాపం గురించి ఆలోచించే పని లేకుండా మనం సంపూర్ణులుగా చేశాడు. ఇంత గొప్ప దేవుడు. పాపినైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని, నన్ను పరిశుద్ధపరచడానికి మీరు శరీరధారిగా ఈ భూమి మీదకొచ్చి, నన్ను విమోచించిన మీ విమోచన కార్యానికి నేనేమి చెల్లించగలనయ్యా?
కొన్ని ఆరాధన చేద్దామండా. రెండోదిగా ఒకసారి చూద్దారండి. మూలాంశంలోనే ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ఈ దేవుడి యొక్క గుణలక్షణాలు రెండోది కూడా ఒకసారి చూద్దారండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, ఇప్పుడు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు ఒకసారి చూద్దామండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం చూసుకుంటా ఉంటే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకునుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారము నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. చాలా మందికండి మరణం అంటే ఒక భయం. ఎన్నేళ్ళు బ్రతికినా, 70 ఏళ్ళు బ్రతికినా, 80 ఏళ్ళు బ్రతికినా, 90 సెంచరీ పూర్తి చేసినా సరే ఇంకా కొంతకాలం బ్రతికితే బాగుండనిపిస్తా ఉంటది. ఎంతమందికి మరణాన్ని గురించి ఒక నిరీక్షణ లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు బదులుగా, నాకు బదులుగా బలి అర్పించి పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఒక దినం నిన్ను నన్ను లేపటానికి రాబోతున్నాడు. మృతులైన వారిని లేపటానికి, ఆ మీదట సజీవులమై ఉండి మనల్ని లేపటానికి. ఇలాగా ఆరాధన జరుగుతుంటే కూర్చున్నాం. దేవుడు ఆ బోర ఊదాడనుకోండి, కొంతమంది కనపడకుండా వెళ్ళిపోతారు. ఎంత గొప్ప దేవుడండి. పాపంతో పట్టబడిన వ్యక్తికి ఇంత గొప్ప ఆధిక్యత. పాపంతో పతనమై నిత్య నరకానికి వెళ్ళవలసిన మనిషిని దేవుడు ఇంత ప్రేమిచ్చాడా? అందుకనే ఈ దేవుడు, ఏ దేవుడు? పాపము నుంచి పరిశుద్ధపరిచిన దేవుడు. ఆయన సదాకాలం మనకు దేవుడండి. అందుకనే మనం ఆయన ఆరాధించబద్దలమైన. రెండోదిగా చూసుకున్నప్పుడు యేసు మృతి పొంది తిరిగి లేచుట వలన ఆయన పునరుత్థానము, ఆయన మరణం ఎంత ఇంపార్టెంట్ అండి. ఆయన పునరుత్థానం విశ్వాసికి ఎంత బలం, అంత బలం. యేసు మృతి పొంది తిరిగి లేచట వలన మనం నమ్మిన యెడల అదే ప్రకారం నిద్రించు వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి చెప్పేదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమైండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. 16వ వచనంలో ఉండే చక్కని మాట. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందున్న వారు మొదట లేతురు. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో, యేసు ప్రభుని ఎవరైతే సొంత రక్షణగా అంగీకరించారో, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం వాళ్ళు ఎక్కడున్నా ఆ బూర శబ్దం వినపడినప్పుడు వారి ఎముకల్లోంచి చలనం పుట్టించి, వారి ఎముకలకి ఆ మహిమ దేహం ఇచ్చి దేవుడు భోజనం తీసుకెళ్ళిపోతున్నాడు. ఎంత గొప్ప ప్రదమైన నిరీక్షణ అండి. ఎంత గొప్ప దేవుడు. ఆయన సదాకాలం ఉండే దేవుడు. ఆ 16వ వచనంలోను ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందున వారు మొదట లేతురు. భూమి మీదట సజీవులమైన మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడము. కాగా మనము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందాము. ఎంత గొప్ప దేవుడండి. ట్రైన్ ప్రయాణం అవసరం లేదు. ఫ్లైట్ ప్రయాణం అంతకంటే అవసరం లేదు. పాపంతో పతనమైన నీ నా జీవితాల్ని జ్ఞాపకం చేసుకొని, పాపిని పవిత్రపరిచి, పాపిని పరిశుద్ధపరిచి, నీ మీద నా మీద శిక్ష యావత్తు కూడా తీసివేసి సదాకాలమైన మనల్ని సంపూర్ణులుగా చేశాడండి. అందుకని ఆయన ఆరాధించబద్దలమైన. మాత్రమే కాదు, సంపూర్ణులుగా చేసిన మనల్ని ఒక దినం ఆయన కలుసుకోబోతున్నాం. గొప్ప శుభప్రదమైన నిరీక్షణ. ఎంతకాలమో బతుకుతామో తెలియదండి. మనం ఈ వర్షిప్ లో కూర్చున్న 1 మినిట్ లో ఎంతో మంది లోకం విడిచి వెళ్ళిపోతున్నారు. కానీ నీకు నాకు గొప్ప శుభప్రదమైన నిరీక్షణ. అందరిలాంటి మరణం కాదు మన మరణం. అందరిలాంటి మరణం కాదు మన మరణం. మన మరణం కోసం దేవుడు కనిపెట్టుకుని. చాలా మంది అంటారు, చనిపోతే ఆ లైఫ్ అయిపోయింది అనుకుంటారు. కానీ ఒక విశ్వాసికి చనిపోయిన తర్వాత నిజమైన జీవితం స్టార్ట్ అవుతా ఉంది. చనిపోయిన తర్వాత నిజమైన జీవితం స్టార్ట్ అవుతా ఉంటది. ఎంత గొప్ప దేవుడండి. నీ విషయంలో, నా విషయంలో ఎంత ప్రణాళిక వేసి ఇది నువ్వు సజీవ లిస్టులో ఉండి జీవం కలిగిన దేవుడిని ఆరాధించడానికి, సదాకాలం ఉండే దేవుడు సదాకాలం మనల్ని సంపూర్ణంగా చేశాడు. ఇంత మాత్రమే కదండ్రా, సదాకాలం ఆయన ఎక్కడుంటాడో నిన్ను నన్ను వెంట పెట్టుకొని తీసుకెళ్ళటానికి ఒక ప్రణాళిక వేసిన దేవుడండి. ఇంత గొప్ప దేవుడిని మనము ఆరాధించకుండా ఉండగలమా? ఆ 17వ వచనం చూసుకుంటే,
ఆ మీదట సజీవులమై ఉండు మనము వారితో కూడా ఏకముగా. ఒకవైపు ఎక్కడైతే బరియల్ గ్రౌండ్స్ లో ఉన్నారో వాళ్ళు అలాగ వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళకి దేవుడు మహిమ ఇస్తా ఉంటారు. మరల వైపు ఆ 17వ వచనంలో మనము ఎక్కడున్నామో, ఇంట్లో ఉన్నా, వర్షిప్‌లో ఉన్నా, నీ ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆ బూర శబ్దం వినపడినప్పుడు అలా తీసుకెళ్ళిపోతాడండి. ఆ కొంతసేపటికి అర్థం కాదు వీళ్ళెక్కడికెళ్ళిపోయారు. ఎంత గొప్ప దేవుడు. తన రక్తం ఇచ్చి కొనుక్కున్న విశ్వాసికి ఆయనతో పాటు ఇక ఇంకెన్నడూ ఆకలి లేని, దప్పులు లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని గొప్ప రాజ్యంలో నిన్ను నన్ను ఆయనతో పాటు దానికి మనం తీసుకెళ్ళటానికి దేవుడు రెడీగా ఉన్నాడు. అందుకనే ఆ దేవుడిని మనము సదాకాలము చెల్లించాలి. మూడోదిగా చూద్దామా? దానికంటే ముందుగా ఒక మాట కొరింథీ పత్రిక ఒకసారి చూద్దామండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51 నుంచి 54 వచనం వరకు కూడా చూద్దాం. పేజ్ నంబర్ 157. ఇదిగో మీకొక మర్మము ఏంటంట? మీకొక మర్మము తెలుపుతున్నాం. నిజంగా అండి. మరణం గురించి ప్రతి ఒక్కళ్ళకి కూడా భయం. కొన్ని వేల కోట్ల ఆస్తి ఉన్నా, ఆ ఆస్తి మొత్తం పెడతాను బతికితే బాగుండు అనుకుంటారు. నువ్వు విశ్వాసికైతే మరణం గురించి దేవుడు ఒక మర్మాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ మర్మం చూసుకుంటా ఉంటే, మనమందరము నిద్రించము గాని ఒక రెప్పాటులో కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందేదము. బూర మ్రోగెను అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైపోయే ఈ శరీరం క్షితను ధరించుకోబోతుంది. ఒక్కోసారి మనల్ని కనిపిస్తా ఉంటది. అసలు మనదొక జీవితమేనా? దేవుడు లేకపోతేనండి అందరిలాంటి జీవితమే మంది. దేవుడు గనుక లేకపోతే అందరిలాంటి జీవితమే మంది. ఆ దయ కలిగిన దేవుడు, ఆ ప్రేమ కలిగిన దేవుడు, నీవు నేను పాపము చేత, అపరాధం చేత చచ్చిన మన బ్రతుకులను దేవుడు జ్ఞాపకం చేసుకొని నీ పాపములకు, నా పాపములకు మనమేమి వెల చెల్లించకుండా, పాత నిబంధన మొత్తం గూడా ప్రతి ఒక్కడు గూడా వాళ్ళ పాపాలకు వీళ్ళు వెల చెల్లిస్తా ఉంటే, నీవు, నేను ఏ వెల చెల్లించకుండా, నీకు బదులుగా, నాకు బదులుగా, మనందరికి బదులుగా ఒక్కసారే దేవుడు బలి అర్పించాడు. అందుకని ఆయన మనము ఆరాధించబద్ధులమైనాం. మొట్టమొదటగా చూస్తున్నప్పుడు, ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడైనాడని చూస్తున్నాం గదా! సదాకాలము ఎందుకు ఆయన కృతజ్ఞత చెల్లించాలంటే, నీ పాపముల విషయమై మనల్ని విమోచించి, మనల్ని పరిశుద్ధపరిచాడు. మనల్ని సంపూర్ణులుగా చేశాడు గాబట్టి, ఆయన్ని మనము ఆరాధించాలి. రెండోదిగా చూసుకున్నప్పుడు, ఆయన సదాకాలం ఉండే దేవుడు. నీకు నాకు గొప్ప శుభ్రతమైన నిరీక్ష ఇచ్చారు. ఎవరైతే విమోచించబడ్డారో, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడ్డారో, వాళ్ళని తీసుకెళ్ళడానికి ఆయన ఒకరోజు రాబోతున్నాడు. వాళ్ళని తీసుకెళ్ళడానికి ఆయన ఒక రోజు రాబోతున్నాడు. గొప్ప శుభప్రదమైన నిరీక్షణ. ఆయనుండే రాజ్యంలో, ఆయనుండే చోట, ఆయన సదాకాలం ఉండే దేవుడు. అక్కడికి నిన్ను నన్ను ఒక దినం తీసుకెళ్ళటానికి గొప్ప శుభప్రదమైన ఇచ్చాడు. మూడోదిగా చూసుకొని ఆరాధనలకు వెళదామండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవం కలిగిన దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. జనములు ఆయన కోపము సహించలేవు. ఆయన చండుడైన దేవుడండి. ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన పౌరుషం కలిగిన దేవుడు. ఇది ఒకవైపు ఆ రూపాయిలో నాణ్యంలో ఒకవైపు బొమ్మ వస్తులాగా ఈయన ఎంత రోషం కలిగిన దేవుడు, ఎంత రౌద్రం కలిగిన దేవుడు, ఇంత కలిగిన దేవుడు. కానీ ఆయన బిడ్డల విషయంలో అయితే ఆయన సదాకాలము రాజండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ లోకంలో ఉన్న రాజ్యాలు కొంతకాలం కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారి పదవి 5 ఏళ్ళు, ఎంపీ గారి పదవి కొన్నేళ్ళు, ప్రధానమంత్రి గారి పదవి కొన్నేళ్ళు. ఈ లోకంలో ఉన్న అధికారాలు కొన్నేళ్లే. కానీ మన రాజు, మన కింగ్ అయితే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అండి. ఆయన రాజ్యం సదాకాలం ఉంటది. ఎవరున్నారు ఆయన రాజ్యంలో? రండి చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం
9-10 వచనాలు చూసుకొని ప్రార్థనలకు వెళదామండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఏండి ఎక్కడైనా రాజుగారికి పుట్టిన పిల్లలే నెక్స్ట్ రాజులవుతారు. మనకి ఏ రాజ్యం ఉంది? ఎవరున్నారు మనకి? గొప్ప రాజు. సదాకాలం ఉండే రాజు ఆయన మన దేవుడండి. అందుకని ఆయన రాజ్యంలో నీకు నాకు ప్లేస్ సిద్ధపాటు చేసి నిన్ను నన్ను ఆ రాజ్యానికి తీసుకెళ్ళటానికి ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నాడు? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోంచి. పాపంతో నువ్వెక్కడ పతనమయ్యావో నిన్నెత్తుకుంటా. నువ్వెక్కడుంటే అక్కడ. మనం ఇన్ని వేల కోట్ల మందిలండి. నిన్ను నన్ను ఆయన కళ్ళు ఎంత బాగా స్కాన్ చేసినాయో రక్షించడానికి. ఎంత గొప్ప దేవుడండి. ఎంత గొప్ప దేవుడు. చీకటిలోను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం. ఎవరైతే ఆయన రక్తంలో కరగబడ్డారో వాళ్ళందరినీ ఒక వంశంగా, మన వంశం వేరు, మన లోకానుసార వంశం వేరు, అది కాదు ఇది. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే పాపం ద్వారా విమోచించబడ్డారో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కరగబడ్డారో, రాజులైన యాజక సమూహం గాను వారందరిని కూడా ఆ రాజు యొక్క ఆ రాజ్యంలో యాజకులుగా. పాత నిబంధనల యాజకుడికి ఎంత గొప్పదనిత. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. కనీసం మనం ప్రవేశించడానికి కదా ఆ బౌండరీలను టచ్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉండదు. అంత పరిశుద్ధ దేవుడు. చూసాం కదా ఇర్మియాలో ఏం చూసాం మనము? జనములు ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపము సహించలేవు. పాత నిబంధనలో కూడా యాజకుడు తప్పు చేస్తే ఆయన చనిపోతే ఆయనకు ఒక థ్రెడ్ కట్టి బయటికి తీస్తారు. అంత రోషం కలిగిన దేవుడు, అంత పౌరుషం కలిగిన దేవుడు. కానీ నిన్ను నన్ను ఆయన రాజ్యంలో ఒక వారసుడిగా చేయటానికి, ఒక వంశంగాను, రాజులైన యాజక సమూహంగా మనల్ని సైతం ఆ రాజ్యంలో ఒక యాజకత్వం చేసే ఒక గుంపుగా, ఒక ఆరాధించే గుంపులుగా నిన్ను నన్ను చేసినందుకు. ప్రకటన గ్రంథంలో చక్కని మాట ఉంటుందండి. దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటే కొంతమంది వైట్ డ్రెస్ లో కనిపిస్తారంటే ఎవరు వీళ్ళు? వీళ్ళెవరన్నప్పుడు అడిగినప్పుడు ఆయన వీళ్ళెవరన్నప్పుడు అయ్యా నీకే తెలుసు అన్నప్పుడు వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన వారు. దేవదూతలతో పాటు వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు ఎక్కడికి ఎలా వచ్చారు? వారు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డవారు. ఎంత గొప్పదని తండ్రి. పాపంతో పతనమైన నీకు నాకు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని దేవదూతలతో పాటు జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి నీకు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతకు మనం ఏమి చెల్లించగలమండి? ఏమి చెల్లించగలం? అందుకనే మొదటి పేతురు 2:10 చూసుకొని ఆరాధనలకు వెళదాం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతరి, ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు కనికరించబడుతుంది. ఒకప్పుడు దేవుని ప్రజలం కాదు, మన ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే చేశాం. దేవుడికి వ్యతిరేకంగా మన ఇష్టం వచ్చిన కార్యాలు చేశాం. ఇప్పుడేమయ్యాం? దేవుని పిల్లలమయ్యాం. ఒక కనికరం లేదు. ఇప్పుడు ఆయనతో మనము కనికరించబడ్డాం. ఇంత గొప్ప దేవుడండి మనం ఆరాధించే దేవుడు. ఒకసారి మూలాంశం చూసుకొని మనం ఆరాధనలకు వెళదామా? రండి. కీర్తన 47వ కీర్తన 14 చదువుకుందాం. అందరూ చదువుదాం ఈ మాట. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. ఎంత గొప్ప దేవుడండి. లోకానుసారంగా చూసినప్పుడు ప్రతి ఒక్క భక్తి కూడా దేవుణ్ణి వెతుకుతా వెళ్తుంటారు కదా. కానీ ఈ దయగలిగిన దేవుడైతే మనుషుల్ని ఎత్తుకుంటే ఇక్కడికి వచ్చాడండి. మనం ఎక్కడుంటే అక్కడ ఎత్తుకుంటా మన దగ్గరకు వస్తాడు. ఈ లోకంలో వరకు కాదండి. మరణం పాట పాడతాం కదా, ఏది కూడా మనల్ని ఎడబాపనేయదు. దేవుడి నుంచి మనల్ని ఎడబాపనేయదు. ఇంత గొప్ప ప్రణాళిక నీ విషయంలో నా విషయంలో దయచేసిన దేవుడు కాబట్టి సదాకాలం ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి. ఏంటి 3 విషయాలు. మొట్టమొదటిగా ఏంటి? ఆయన నీ కోసం నా కోసం అర్పణ అర్పించారు. నా అర్పణ వల్ల మనం ఏమయ్యాం? పరిశుద్ధపరచబడ్డాం. సదాకాలం మనము సంపూర్ణంగా చేయబడ్డాం. అందుకని ఆయన మనము సదాకాలము కృతజ్ఞత చెల్లించాలి, ఆరాధించాలి. రెండోది, మనకు సదాకాలం ఆయనతో ఉండటానికి శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. క్రిస్తులేని రాసిన పత్రికలు చూసాం కదా, క్రింది పత్రికలు కూడా చూస్తాం. సదాకాలము ఆయన ఉండే చోట మనం ఉండటానికి
నీకు నాకు అర్హత ఇచ్చాడు కాబట్టి ఆయన ఆరాధించబద్దలమైనాం. మూడోదిగా ఆయన సదాకాలం ఉండే రాజు. ఆ రాజ్యంలో నిన్ను నన్ను ఆయనతో పాటు ఉండటానికి ఆ దేవదూతల ఆరాధనలో, ఆ పరిశుద్ధుల ఆరాధనలో, ఆ పరిశుద్ధమైన స్థలంలో నీకు నాకిచ్చిన ప్రవేశాన్ని బట్టి అర్హత లేని నీ నా బ్రతుకులకి ఒకప్పుడు దేవుడంటే తెలియదు. దేవునికి వ్యతిరేకంగా జీవించాం. ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ దేవునికి ఇష్టం లేని ప్లేసుల్లో జీవించాం. ఇప్పుడు ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఇంత గొప్ప దేవుడిని మనము ధరించకుండా ఉండగలమండి. 1 మినిట్‌కి ఎంతో మంది లోకం విడిచి వెళ్ళిపోతున్నారు. సజీవ లిస్ట్‌లో ఉంచిన మనము సజీవుడైన దేవుడిని ఆరాధిద్దామా? ఈ 3 అంశాల్లో మీకు ఏ అంశం గుర్తొస్తే దాన్ని బట్టి మనము ఆరాధిద్దాం. సింపుల్‌గా ప్రభువా నేను పాపిని. నన్ను పరిశుద్ధపరిచావు. సదాకాలము నన్ను సంపూర్ణంగా చేశావు. అందుని బట్టి నీకు వందనాలు. రెండోది ఆయనుండే ఒక ప్లేస్ ఉంది. ఒక దినం మన కోసం రాబోతున్నాడు. ఆ బూర శబ్దం ఊపినప్పుడు చనిపోయిన వాళ్ళైనా, బ్రతికున్న వాళ్ళకైనా గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చి ఆయనతో పాటు వెంటబెట్టి తీసుకెళ్ళటానికి రాబోతున్నాడండి. మూడోది ఆయన రాజు. సదాకాలం ఉండే రాజు. ఆ రాజు దగ్గర నీకు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన్ని ఆరాధిద్దాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ఒక సహోదరుడు, ఒక సహోదరి మీకే మాట గుర్తొస్తే ఆ మాట పాటైనా, పల్లవి అయినా ఏదో ఒకటి ఆరాధన గాని ఏదో ఒకటి చేయండి. అర్థం కలిపి చేయొద్దు. సమయం మిగతా వాళ్ళకివ్వండి.